हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमुक्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् नारायण नारायण। సాయిరామ్ అండి గురుగారు. సాయిరామ్ అండి. 30వ శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి నిన్నటి నుండి. నిషిధ్య నిఖిలోపాదీన్ నేతి నేతీతి వాక్యతః విద్యాదైక్యం మహావాక్యైః జీవాత్మ పరమాత్మనో. ఈ సంబంధత్రయం చూస్తున్నామండి. నిన్న రెండవ సంబంధం చదువుతున్నాము. సమానాధికరణము, విశేషణ విశేష్యము, లక్షణ లక్ష్యము. రెండవ సంబంధము విశేషణ విశేష్య భావము. సోయం దేవదత్తః అను వాక్యమునందు స అయం అను రెండు పదములు గతానికి వర్తమానానికి సంబంధించినవి అయి పరస్పర వైరుధ్యము కలిగి ఉన్నవి. అయినను ఒకే వస్తువును సూచించుటలో సహకరించుకొనుచున్నవి. ఓ పిల్లవాడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయ్యాడు అనుకోండి. వాడి చిన్నప్పుడు ఫోటో ఎప్పుడో శైశవావస్థలో 3 నెలల పిల్లాడు 6 నెలల పిల్లాడు ఉన్నప్పుడు ఓ ఫోటో తీసామనుకోండి. ఈ పిల్లాడు ఎవడు అందరికీ ఓ క్విజ్ పరీక్ష పెట్టామనుకోండి. ఎవడు అని అడిగితే అందరు వాడని వీడని ఏదో 10 మంది పేర్లు చెప్తారు అనుకోండి. అప్పుడు ఏం చెప్తాం? సోయం దేవదత్త, ఇదిగో వీడే వాడురా బాబు. వర్తమానంలో 50 ఏళ్ళకి ఇలా ఉన్నాడు, 3 నెలలకు అలా ఉన్నాడు, గతంలో అలా ఉన్నాడు అని చెప్తున్నాం కదా. ఇది భౌతికంలో అందరికీ సుపరిచితమే. కానీ తెలియనటువంటి అంశం ఏమిటి అంటే వాడు దివ్యాత్మస్వరూపుడై ఉండి దేహాత్మస్వరూపుడుగా భావించడం. వర్తమానంలో ఈ క్షణంలో ప్రకాశ స్వరూపుడు, చైతన్య స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, ఆనంద స్వరూపుడు, సత్స్వరూపుడు. తల్లి గర్భంలో కూడా అదే. కానీ
దేహాత్మస్వరూపుడుగా అనుకున్నాడు అంతే. ఈ అనుకోవడం అనే లక్షణం పోతే, అభ్యాసం మారిస్తే, వైరాగ్య దృష్టి వస్తే అప్పుడు వీటితో సమస్య పరిష్కారం అయిపోయింది. చదవండి. అలాగే తత్వమసి వాక్యములో తత్వం అనునవి గతంలోని వర్తమానంలోని చైతన్యమును తెలియజేయుచున్నవి. అంతే. నా పురాకృత పాప పుణ్య విశేషం చేత నేను ఇలా అయ్యాను అని ఏడుస్తూ కూర్చోవాలా? నేను చైతన్య స్వరూపుడను, నేను ప్రజ్ఞాస్వరూపుడను, నేను దివ్యాత్మ స్వరూపుడను అని సహజముగా సత్స్వరూపంలో ఉండాలా? ఈ ప్రశ్న వేసుకోవాలన్నమాట. మన వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు? అనేక జన్మార్జితమైన పుణ్యపాప విశేష కర్మ ఫల ప్రచోదనం చేత జీవితాన్ని నడిపిస్తూ ఉంటారు. ఈ కర్మ ప్రచోదనం చేత జీవితం నడపాలా, చైతన్య ప్రబోధ చేత జీవితాన్ని నడపాలా? ఈ రెండు ఛాయిస్లు మానవుడికి ఉన్నాయి. ఎందుకని? యానిమల్ అంటే పశువుకి ఈ అవకాశం లేదు, ఒక మానవుడికే ఉంది. అందుకు మానవోపాధి విశేషమైనటువంటిది. అనుమాన ప్రమాణం, ఇన్ఫరెన్స్ని వాడి తెలుసుకోగలుగుతాడు. మానవ జీవితంలో 98% అంతా ఉన్నది అనుమాన ప్రమాణమే, అంతే. ఎందుకని? ప్రతిదీ ప్రత్యక్షంగా చూడాలి అనుకుంటే పశువు స్థాయికి పడిపోతాడు. దానికి కళ్ళ ముందు కనబడితే కానీ దానికి తెలియదు, బుద్ధి లేదు కాబట్టి. దానికి మానవుడికి బుద్ధి ఉంది కాబట్టి అనుమాన ప్రమాణం ద్వారా ప్రత్యక్ష ప్రమాణం దాకా రాకుండానే తెలుసుకోగలుగుతాడు. నిప్పు కాలుతుందని పట్టుకున్నా కానీ తెలియదండి అన్నాం అనుకోండి, కాలిన తర్వాత తెలుసుకునేది ఏముంది? 25,000 volts ఎలక్ట్రిక్ షాక్ కొట్టించుకుంటే కానీ నాకు తెలియదండి అంటే పట్టుకున్న తర్వాత వాడు చెప్పడానికి వాడు ఉండడు కదా. అలా అలా ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఓ పొటాషియం సైనైడ్ తోటి స్వీట్ తయారు చేసామనుకోండి, ఏమండి ప్లీజ్ టేక్ దిస్ పొటాషియం సైనైడ్ స్వీట్ అండ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ హౌ ఇట్ ఈజ్ అన్నారు అనుకోండి, తిన్న తర్వాత వాడు ఉంటాడా? మరి పొటాషియం సైనైడ్ ఎందుకు తినటం లేదయా? నువ్వు తినలేదుగా, నీకు ఎట తెలుసు పోతావని అంటే అది పాయిజన్ అండి అంటాడు. పాయిజన్ అని నీకు ఎలా తెలుసు? ఇన్ఫరెన్స్. ఆల్రెడీ చాలామంది ట్రై చేసిన వారు, పోయిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చెప్పింది, చూసింది, విన్నది ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది నాలెడ్జ్. సో ఆ ఇన్ఫరెన్స్ ప్రమాణం మానవ జీవితంలో చాలా అవసరం. దాని ద్వారానే బుద్ధి వికాసం వచ్చేదంతా కూడా. అందుకని ముందు ఊహించాలి కదా, తెలుసుకోవాలి కదా, గుర్తుపట్టాలి కదా, జరిగిన తర్వాత జరిగే వరకు ఏం చేసావు, ఇలా చెప్తూ ఉంటాం మనం జీవితంలో. అలాగే వేదాంత బోధలో కూడా ఏం చెప్తున్నావు? నాయన, నీ వాస్తవిక స్వరూప జ్ఞానం ఏమిటి? నువ్వు పరమాత్మ స్వరూపుడు, తత్వత పరమాత్మవే అయ్యున్నావు, లక్షణ లక్ష్యరీత్యా పరమాత్మవే అయ్యున్నావు. కానీ వర్తమానంలో విశేషణ విశేష్యాలనేటటువంటి కర్మభావం చేత జాగ్రత్తావస్థలో విశ్వడుగా, విశ్వం చేత ప్రభావితం అవుతూ ఉన్నావు. జాగ్రత్తగా దీనిని నివర్తింపచేయి, విరమింపచేయి. నీ గాఢ నిద్రావస్థలో సామాన్యాధికరణం అయిపోయినాయి. ఈ విశేషణ విశేషాలు ఏమీ లేవు అక్కడ, అంతా సమానమే, సామాన్యమే. ఈ రెండు స్థితులు కూడా మరి నీవు నీ స్వరూపాన్ని తెలియజెప్పటం లేదు కదా. జాగ్రత్తగా నీ లోపల ఉన్నటువంటి స్వరూప జ్ఞాన లక్షణాన్ని నువ్వు గుర్తించాలి, అతీత లక్షణాన్ని నువ్వు గుర్తించాలి, తత్వదర్శనంతో గుర్తించాలి. చద ఒకే చైతన్యమును తెలియచేయుటలో ఈ రెండు పదములు పరస్పరము సహకరించుకొనుచున్నవి. ఇది ఏ విశేషణ విశేష్య భావము. ఏమండి, ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది, విశేషణము విశేష్యము వలె ఉన్నది, అంతే కదా. నిజానికి చంద్రబింబం వలె ఉందే? స్వభావోక్త అతిశయోక్తే, ఆలంకారికంగా చెప్పబడుతూ ఉంటాయి అన్నమాట అనేక అంశాలు. సో ఆలంకారిక లక్షణ గ్రంథంలో ఏముంటాయి అంటే అంతా విశేషణాలు విశేష్యాలే ఉంటాయి. నిజానికి చంద్రబింబము ఆవిడలాగా లేదు, ఆవిడ చంద్రబింబం లాగా లేదు. ఆవిడని కాసేపు పొగడాలనుకున్నాడు, ఇంద్రుడు చంద్రుడు అని పొగడాలనుకున్నాడు. కాబట్టి ఏం చెప్పాడు? ఆమె ముఖము చంద్రబింబం వలె వెలుగుతూ ఉన్నది అన్నాడు. ముఖం ఎక్కడైనా చంద్రబింబం వలె వెలుగుతుందే? అందులో ఉన్న పోలికేమిటి? అవభాస.
ఆభాస ప్రతిబింబ లక్షణాన్ని ఉపమానంగా తీసుకుని అలా పోల్చాడు అనమాట. తత్కాలవత్ ఒక్క క్షణంలో ఆవిడకి ఆనందం కలిగింది. ఏమిటి? ఓహో, నేనే చంద్రుడి వలె ప్రకాశిస్తున్నాను. సత్యమే. జీవుడు ప్రతిబింబుడే కదా, బింబం కాదు కదా, ఆత్మ కదా బింబం. కాబట్టి ఆమె ముఖం చంద్రబింబం వలె ప్రకాశించున్నది సత్యమే. ఎక్కడ? లక్షణం దృష్ట్యా, అవభాస అయిన జీవ లక్షణం దృష్ట్యా సత్యమే. చంద్రుడు ప్రతిబింబుడే, జీవుడు ప్రతిబింబుడే. కాబట్టి రెండింటి మధ్య ప్రతిబింబ లక్షణ సామ్యం చేత ఒకటే అయి ఉన్నది. తప్పే ఉంది అందులో. లక్షణ సామ్యం చేత ఒకటే అయి ఉంది కానీ యథార్థ సామ్యం కాదనమాట. విశేషణ విశేష సామ్యం కాదనమాట. సామాన్యాధికరణం కూడా కాదు. అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఈవిని పట్టుకెళ్ళి చంద్రబింబం పక్కన పెట్టుకెళ్ళి చంద్రుడిని తీసేసి ఈవిని పెట్టినంత మాత్రాన ప్రయోజనం ఏమి లేదు. కాబట్టి ప్రయోజనం దృష్ట్యా చెప్పబడలేదు, అది అతిశయోక్తి అనే అలంకారం దృష్ట్యా చెప్పబడింది. స్వభావోక్తి, అతిశయోక్తి, ఈ రెండింటి మధ్య భేదాన్ని భావములను గుర్తించాలన్నమాట. సామాన్యాధికరణం స్వభావోక్తి, విశేషణ విశేష్యం అతిశయోక్తి. కానీ వాస్తవానికి మనం ఎక్కడుండాలి? లక్షణ రీత్యా, లక్షణత్రయం, జహల్లక్షణం, అజహల్లక్షణం, జహదజహల్లక్షణం అనే రీత్యా నీవు ప్రతిదానిని నిర్ణయించాలి. అలా నిర్ణయించగలిగే జ్ఞానాన్ని సముపార్జించాలి. చదవండి. గురుగారు ఒక్క నిమిషం అండి, నాది యాక్చువల్లీ పీసీ బ్లూ స్క్రీన్ ప్రాబ్లం వచ్చిందండి. ఒక్క నిమిషం, స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. సిలికాన్ ఆంధ్ర వాళ్ళు 1,00,000 గళార్చన ఒకేసారి చేశారు జూమ్లో. అలా మనం కూడా 500 మందితోటి ఎప్పుడో ఒక రోజున అందరూ కలిసి ఒకేసారి ప్రార్థనలు చేయడం అలాంటిది ఏదన్నా ఆలోచించవచ్చు పౌర్ణమి సత్సంగాల రోజున. కానీ ప్రాపర్గా ఆర్గనైజ్ చేయడం రావాలి మనకు కూడా. జూమ్ అడ్మినిస్ట్రేటర్లు మన దగ్గర కూడా ఉన్నారు కదా. ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు ముందుగా మాట్లాడి కనెక్ట్ చేసుకుంటే, సమన్వయకర్తలు గనక జాగ్రత్తగా నేర్పగలిగితే అంతా బాగానే వచ్చిందండి, తెలుసుకున్నామండి అనుకున్నప్పుడు ఇలాంటి ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ సమన్వయకర్తల సమావేశంలో ఈ అంశాన్ని చర్చించుకుని ఎంతమంది కనెక్ట్ అవుతారో చూసుకుంటే అలాగా మనం ప్రయోగం చేసి చూడవచ్చు. మనం కూడా ఏమైనా ప్రతిభ ప్రదర్శించగలుగుతామా లేదా తెలుస్తుంది. వాళ్ళు ఏకంగా 1,00,000 గళార్చన చేశారు. మనం కనీసం 1/2 అయినా, ఇప్పుడు 1/2 దగ్గర ఉన్నాం, 1,000,000 దాకా ట్రై చేయవచ్చు. సాంకేతిక కారణాల వలన అంతరాయం. మరలా ఇప్పుడు కనెక్ట్ అయిందండి, వేరే పీసీలో స్టార్ట్ చేశాను. ఓకే, వినపడుతున్నావు, కనబట్టాలే. మనమందరం ఏమిటో చేస్తానండి, కనపడం వినపడం కవులం అనమాట. మనం అంతా కూడా కవి అంటే కనపడ్డు వినపడడు. ఆన్ చేస్తున్నాను, ఒక్క నిమిషం. మూడవ సంబంధము లక్ష్య లక్షణ భావము. సోయం దేవదత్తః అను వాక్యములో స అయం మరియు వాని అర్థములలో గతము వర్తమానము అనేది పరస్పర వైరుధ్యములను వేరు చేయగా మిగిలిన దేవదత్తుడు రెండింటికి సామాన్యమై ఉన్నాడు. అలాగే తత్వమసి వాక్యార్థములో తత్ త్వం మరియు వాని అర్థములలో గతము వర్తమానము అనేది పరస్పర వైరుధ్యములను వేరు చేయగా
మిగిలిన అసి రెండిటికి సామాన్యమై ఉన్నది, అది ఏ సత్తు. విచారణ చేశాంగా ఇదంతా. అవునండి. జీవ బ్రహ్మల సంబంధమును గుర్తించి ఉపాధులను త్రోసిపుచ్చి లక్షణ శాస్త్రము నెరిగి భగత్యాగ లక్షణము ద్వారా జీవ బ్రహ్మైక్యము నుండి తరించవలయును. భాగత్యాగ లక్షణం. భాగత్యాగ లక్షణం, అవునండి. మళ్ళీ ఒకసారి సెంటెన్స్ చదువుతానండి. జీవ బ్రహ్మల సంబంధమును గుర్తించి ఉపాధులను తోసిపుచ్చి లక్షణ శాస్త్రము నెరిగి భాగత్యాగ లక్షణము ద్వారా జీవ బ్రహ్మైక్యము నుండి తరించవలయునని ఆచార్యులు తెలియచేయుచున్నారు. వెరీ ఇంపార్టెంట్ అనమాట. మానవ జీవితంలో సవ్యమైనటువంటి జ్ఞానం, విపరీత జ్ఞానం లేకుండా సవ్యమైనటువంటి జ్ఞానంతో జీవించేటటువంటి వాడికి ఏముంటుంది? వాడు లక్షణ శాస్త్రాన్ని తెలిసినటువంటి వాడై ఉంటాడు, లక్షణానికి సంబంధించిన జ్ఞానాన్ని కలిగిన వాడై ఉంటాడు. ఆ జ్ఞానంతో జీవ బ్రహ్మల యొక్క సంబంధాన్ని తెలిసిన వాడై ఉంటాడు. దీనికి సంబంధత్రయం అని పేరు. లక్షణత్రయం, సంబంధత్రయం, ఈ రెండింటినీ జాగ్రత్తగా విచారణలో ఎవరైతే నేర్చుకుంటారో, వాడతారో తమ జీవితంలో, వాళ్ళు మాత్రమే జ్ఞాన మార్గంలో స్థిరమైనటువంటి నిర్ణయాన్ని పొందుతారు. కాబట్టి విచారణ చేయడము అంటే గురువు దగ్గరికి వెళ్ళి శిష్యుడు విచారణ చేయాలి. ఎందుకని? ఆయన ఏది చెప్పినా గురి గుర్తు లేకుండా చెప్పడు. లక్షణము, లక్ష్యము అనేటటువంటి సూచన లేకుండా చెప్పడు. అలాగే అది చెప్పేటప్పుడు సంబంధత్రయాన్ని వివరించకుండా చెప్పడు. ఏ వ్యాఖ్యానమైనా సరే సంబంధత్రయాన్ని వివరిస్తాడు. ఇందులో సామాన్యాధికరణం ఇది, విశేషణ విశేష్యం ఇది, లక్షణ లక్ష్యం ఇది అనేటటువంటి పద్ధతిగానే చెప్తారు. అంటే ఉదాహరణ చూస్తే ప్రతి వ్యాఖ్యానంలో, ప్రతి బోధలో కూడా తప్పనిసరిగా ఉండేటటువంటివి సూచన వాక్యాలు, సాధన వాక్యాలు, సిద్ధాంత వాక్యాలు, ఈ మూడు ఉంటాయి అన్నమాట. సిద్ధాంత వాక్యాల్ని జాగ్రత్తగా సాధన రూపంలోకి అనువదించుకుని అలా జీవించి ఆ లక్ష్య లక్షణాలను గుర్తుపట్టాలి. గుర్తుపట్టేయడానికి ఉపయోగపడే జ్ఞానానికి ఎరుక అని పేరు. గుర్తుపట్టగలిగేటటువంటి జ్ఞానానికి ఎరుక అని పేరు. పిండాండాన్ని గుర్తుపట్టాలన్నా ఎరుకే, బ్రహ్మాండాన్ని గుర్తుపట్టాలన్నా ఎరుకే, విశ్వాన్ని గుర్తుపట్టాలన్నా కూడా అది కూడా ఎరుకే. ఏ ఎరుక చేత అయితే ఈ పిండ బ్రహ్మాండ విశ్వములు గుర్తించబడుతున్నాయో ఆ ఎరుక అఖండ ఎరుక. ఆవగింజ గుర్తుపడడానికి అదే, అణువును గుర్తుపడడానికి అదే. ఇవాళంతా మనం ఏమంటున్నాం? దిస్ ఈజ్ అటామిక్ ఏజ్ అంటున్నాం. ఇప్పుడున్న ప్రపంచం అంతా దేని మీద నడుస్తుంది అంటే దిస్ ఈజ్ అటామిక్ ఏజ్ అండి అంటున్నాం. అంటే మన మందులన్నీ యాటమ్స్తో తయారై, మన విద్యుత్ శక్తి అంతా కూడా అణు విద్యుత్తుతో మనం జీవిస్తున్నాం. ఇలా రకరకాల ప్రయోగాలు, పరిశోధనలు అన్నీ కూడా అత్యంత మైక్రో పార్టికల్ దగ్గర పనిచేస్తున్నాం, యాటమ్స్ దగ్గర పనిచేస్తున్నాం. ప్రతి వాళ్ళు యాటంలో ఏమున్నాయండి అంటే ఎలక్ట్రాన్ ఉంది, న్యూట్రాన్ ఉంది, ప్రోటాన్ ఉంది అంటే ఎవరు చూశారు? ఈ చెప్పిన వాడు ఎవడని చూశాడా? కేవలం పుస్తకాలు చదువుకున్నాడు అంతే. అలా మైక్రోస్కోప్ కూడా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ వచ్చేసింది. ఎంత దూరం వెళ్ళిపోతున్నాయా అంటే ఒక వైరస్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఎంత ఉందో చూపగలిగేటటువంటి సూక్ష్మదర్శినది. అసలు వైరసే కంటికి కనపడదు అంటే ఆ వైరస్లో ఉన్నటువంటి ప్రోటీన్, ఆర్ఎన్ఏ, డిఎన్ఏ, దాని లోపల ఉన్న స్ట్రక్చర్, దానిలో ఉన్న జీన్, ఆ జీన్ స్ట్రక్చర్ని కూడా మనం చూడగలిగేటంత మైక్రోస్కోప్ని తయారు చేసేసాం. ఇది మైక్రో. సరే, మ్యాక్రో కూడా చూడడానికి ఒక పెద్ద హబుల్ టెలిస్కోప్ని తయారు చేసాం. అనంత విశ్వాన్ని కూడా ఆ హబుల్ టెలిస్కోప్లో చూస్తున్నాం. అక్కడ చూసినా ఇక్కడ చూసినా లక్షణ సామ్యం ఒకటిగానే ఉంది. సామాన్యాధికరణం, విశేషణ విశేష్యాలు తేడా ఉండొచ్చేమో కానీ లక్షణము లక్ష్యము మాత్రం
అలా విశ్వంలో పరిశీలించిన ఇలా అత్యంత నానో పార్టికల్ అయినటువంటి జీన్లో ఉన్న విభజన దాకా కూడా మనం చూసినా కూడా రెండు ఒకలాగానే ఉన్నాయి. అక్కడ బ్లాక్ మ్యాటర్ ఉంది, ఇక్కడ బ్లాక్ మ్యాటర్ ఉంది. అక్కడ బ్లాక్ ఎనర్జీ ఉంది, ఇక్కడ బ్లాక్ ఎనర్జీ ఉంది. అక్కడ బ్లాక్ హోల్ ఉంది, ఇక్కడ బ్లాక్ హోల్ ఉంది. అక్కడ అవ్యక్తం ఉంది, ఇక్కడ అవ్యక్తం ఉంది. స్టిల్ 99% ఈస్ అన్బౌండ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. 99% ఇంకా వ్యక్తంలోకి రాలేదు, అసలు అవ్యక్తంగానే ఉండిపోయింది. అన్బౌండ్ పరిమితులు లేకుండా ఉంది. అవ్యక్తానికి కూడా పరిమితులు లేవు. మరి సాంఖ్యశాస్త్రం అందుకని ఏం చెప్పింది? ప్రధానము పురుషుడు, ప్రకృతికి ప్రధానమని పేరు. నీకు ప్రధానం కావాలా, పురుషుడు కావాలా అంటే వ్యక్త రూపం ప్రధానం, అవ్యక్త రూపం పురుషుడు. ఇంతవరకే తేల్చింది సాంఖ్యశాస్త్రం. మరి ఈ దర్శనం సరిపోతుందా అన్నాం, చాలదండి అన్నాం. ఉత్తర మీమాంసా దర్శనం ఏం చేసిందంటే, నాయన నువ్వు అవ్యక్తం కాదు నాయన, దానికి అవతలున్న బ్రహ్మానివి, దానికి అవతలున్న పరబ్రహ్మానివి, దానికి అవతలున్న పరాత్పరానివి. నువ్వు జాగ్రత్తగా గమనించాలి. ఇది ఉత్తర మీమాంసా దర్శనం. అందుకని మిగిలిన 5 దర్శనాలు ఉత్తర మీమాంసా దర్శనంలో కలిసిపోయి ఉంటాయి. 5ంటిని ప్రమాణంగా స్వీకరిస్తుంది ఉత్తర మీమాంసా దర్శనం. అన్నింటినీ పరిణామంలో భాగంగా స్వీకరిస్తుంది. ఏమంటే ఇంతకీ నేను ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు అనేది చదవాలా వద్దా? తప్పక చదవాలి నాయన. పంచకోశ విచారణ చేయమంటారా వద్దా? తప్పక చేయాలి నాయన. గుణత్రయ విచారణ చేయాలా వద్దా? చేయాలి. శరీరత్రయ విచారణ చేయాలా వద్దా? చేయాలి. దేహత్రయ విచారణ చేయాలా వద్దా? చేయాలి. తాపత్రయ విచారణ చేయాలా వద్దా? చేయాలి. దేని కొరకు చేయాలి ప్రశ్న అది. ఎందుకంటే సాధారణంగా అధ్యాత్మ విద్య నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళందరూ ఈ విచారణలన్నీ చేస్తారు, తప్పక చేస్తారు. ఒక వివేక చూడమనో, ఒక భగవద్గీత, లేకపోతే ఒక వేదాంత పంచదశో, ఇలాంటివేవో వేదాంత గ్రంథాలను దగ్గర పెట్టుకుని ఆత్మబోధ, తత్వబోధ, అపరోక్షానుభూతి, ఇతరత్ర దశోపనిషత్తులు, కైవల్యోపనిషత్తు, ఇట్లా అనేకం విచారణ చేస్తారు. ఇదంతా కూడా శాస్త్రం సహాయంతో చేసే విచారణ. సరే, ఈ విచారణ ద్వారా ఇన్ఫరెన్స్ ఏమిటి వచ్చింది? కంక్లూజన్కి ఏమిటి వచ్చావు? నువ్వు పరమాత్మవా, జీవాత్మవా? అల్టిమేట్గా నువ్వు రావాల్సిన కంక్లూజన్ ఏమిటి? తత్వతః నేను పరమాత్మనే అయి ఉన్నాను అని స్థిరంగా ఉండు, ప్రశాంతంగా ఉండు, సాక్షిగా ఉండు. సర్వకారణమని, సర్వాధారమని, సర్వధారి అని, సర్వసాక్షి అని ఎవడైతే అతీత దృష్టితో నిలకడ చెందాడో వాడికి మాత్రమే ఈ విచారణ మార్గం ఉపయుక్తమైనట్టు. ఈ లక్ష్య స్థితికి చేరకపోతే ఊరికే ఊకను దంచినట్టే. ఇది గుర్తుపెట్టుకోవాలి. వడ్లను దంచినట్టు కాదు. ఊకను దంచితే ప్రయోజనం ఏముంది? ఆల్రెడీ అది దంచేసాంగా, దంచి అందులో నుంచి బియ్యాన్ని తీసేసాం. అలాగే ఈ విచారణ కూడా అంతే, ప్రయోజనహీనంగా జరుగుతుంది అన్నమాట. కాబట్టి జ్ఞాన మార్గంలో విచారణ చేసే వాళ్ళందరూ ప్రయోజనాన్ని మొట్టమొదట, లక్ష్యాన్ని మొట్టమొదట స్పష్టంగా నిర్వచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సోయం దేవదత్త, ఆ దివ్యాత్మ స్వరూపుడవే నీవు, ఆ పరమాత్మ స్వరూపుడవే నీవు, ఆ పరబ్రహ్మమే నీవై ఉన్నావు అన్న నిర్ణయాన్ని నువ్వు తప్పక భాగత్యాగ లక్షణం ద్వారా పొందాలి. అలాంటి ప్రయోజన సిద్ధి గనక నీకు విచారణ మార్గంలో లభించకపోతే ఎక్కడో నువ్వు సంబంధత్రయం బదులు బంధత్రయంలోకి చేరిపోయాడు. సంబంధత్రయం ద్వారానేమో ఉద్ధరించబడతావు, బంధత్రయం ద్వారానేమో బాధించబడతావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తప్పక జ్ఞాన మార్గంలో విచారణ చేసే వాళ్ళందరూ ఈ సంబంధత్రయాన్ని, లక్షణత్రయాన్ని 100కి 1000 మార్కులు వచ్చేటట్లుగా బాగా తెలుసుకోవాలి. చదవండి. ఇప్పటితో 30వ శ్లోకం కంప్లీట్ అయిందండి. 31 మొదలు పెడతానండి అయితే. అలాగే. అవిద్యకం శరీరాది, మరలా సరిగ్గా చదవే.
ఆవిద్యకం శరీరాది. ఎంత తేడా ఉంది? ఒక అక్షరమే తేడా వచ్చింది అనుకున్నాం అంతే. అవిద్యకం అంటే మారిపోలా అర్థం అంతా. ఆవిద్యకం. ఆవిద్యకం శరీరాది దృశ్యం బుద్భుతవత్క్షరం ఏతద్ విలక్షణం విద్యాత్ అహం బ్రహ్మేతి నిర్మలం. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం. ఈ అహం బ్రహ్మాస్మి అనే మంత్రాన్ని అన్నిటికీ అనుసంధానం చేయాలి. ఇదే బ్రహ్మానుసంధానం అంటే. ఇది శిష్యుడు చేసే పని. గురువు గారి విషయం ఏం చెప్పడు. ఎందుకని? తత్వమసి మహావాక్యాన్ని మాత్రమే ఉపదేశిస్తారు. ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజ్ఞాన స్థితులన్నింటినీ గమనించి ఆ ప్రజ్ఞాన స్థితులన్నింటినీ ఎలా పిపీలికాది బ్రహ్మపర్యంతము వ్యాపితమై ఉన్నటువంటి ప్రజ్ఞాస్వరూపాన్ని దర్శించినటువంటి వాడై, స్థితప్రజ్ఞుడైనటువంటి వాడై శిష్యుడు ఎవరైతే ఉన్నారో అతడు అహం బ్రహ్మాస్మి మంత్రోయాన్ని ఉపాసిస్తాడు. స్థితప్రజ్ఞుడు అవ్వాలి అంటే ఏముండాలి అంటే స్థితప్రజ్ఞస్య కా భాష అని భగవద్గీతలో అర్జునుడు మనందరి తరఫున ప్రశ్నించాడు. వారు చక్కగా ద్వంద్వాలన్నింటినీ చూపించి ఆ చూపించినటువంటి ద్వంద్వాలన్నింటికి సాక్షిగా ఉండాలి అని చెప్పారు. జాగ్రత్తగా అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. ఇలా చక్కగా ఎలా దేనిని దాటతాడో ఈ ప్రజ్ఞ అన్నటువంటి ప్రజ్ఞానం అన్నటువంటి స్థితిని పొందినటువంటి సాధకుడు ఏ అంశాలను దాటతాడు. ఏ జీవి ఎడల కూడా ద్వేషభావన ఉండదు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. అందరితో మైత్రిని కలిగి ఉంటాడు. తన శిరస్సు అడిగినటువంటి కాపాలికుడితో కూడా శంకర భగవత్పాదులకు మైత్రే ఉంది కానీ ద్వేషం లేదు. కరుణ. మూఢుడు జడుడు అనే పిలువబడేటటువంటి ఒకానొక శిష్యుణ్ణి ఆయన అడిగాడు, నాయనా నీవెవరవు? కస్త్వం కోహం కుత ఆయాతః అని అడిగాడు. అడిగితే ఆయన మాట్లాడాడు. అందరూ అప్పటి వరకు ఆయన ఏమనుకున్నారు అంటే వీడు జడుడు, మానసిక వికలాంగుడు, మూర్ఖుడు, వీడికి మాటలు రావు, అది రాదు ఇది రాదు అని భౌతిక లక్షణాలతో చూసినటువంటి వాడిని ఆయన పారమార్థిక లక్షణం ద్వారా చూసి అతని ఆ జీవ శరీరంలో ఉన్న జ్ఞానిని మేల్కొల్పాడు. ఈ మేల్కొల్పే ప్రక్రియ అవతార మెహర్ బాబా చాలా మందికి దైవీ ఉన్మత్తులైనటువంటి వాళ్ళందరినీ మేల్కొల్పారు. వారు అవతార ప్రక్రియలో ఇలాంటి ప్రత్యేకమైనటువంటి సంఘటనలు, ప్రత్యేకమైన ప్రణాళికలు ప్రతి అవతారంలోనూ ఉంటాయి. అవతారం అంటే అర్థం ఏమిటంటే ఇది, వాళ్ళు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి లక్ష్యంతో వస్తారనమాట. భూమండలం మీద ఉన్నటువంటి లక్షల మంది దైవీ ఉన్మత్తులని మేల్కొల్పిన పని అవతార మెహర్ బాబా చేశారు. అందుకని ఆయనకు అవతారుడు అన్న పేరు వచ్చింది. అపర శంకర అవతారమైనటువంటి శంకర భగవత్పాదులు ఆసేతు హిమాచలం పర్యటించి అనేకమైనటువంటి వ్యవస్థలను, మతాలను, సంస్థలను, జ్ఞానపీఠాలను, ఆశ్రమాలను అన్నింటినీ కూడా అద్వైత భావంలోకి ఉద్ధరించారు. ఇట్లా ఈ ఉద్ధరణ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఉద్ధరణ ఇలాగే ఎందుకు చేశారండి అంటే వాళ్ళ ప్రణాళికలు అంతవరకే. సరే, కొంతమంది కర్మ మార్గంలో ఉద్ధరణ చేస్తారు, కొంతమంది భక్తి మార్గంలో చేస్తారు, కొంతమంది జ్ఞాన మార్గంలో చేస్తారు, కొంతమంది యోగ మార్గంలో చేస్తారు. ఏ మార్గాన్ని అనుసరించారనేది వాళ్ళకి నియతి లేదు. దైవీ ప్రణాళికను అనుసరించి చేశారా లేదా అన్నదే వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటన్నిటికీ ఆధారభూతమై ఉండేది జ్ఞానమే. వాటన్నిటికీ ఆధారభూతమై ఉండేది పరమాత్మ అనే నిర్ణయమే, పరబ్రహ్మం అనే నిర్ణయమే. అందుకని మహానుభావులైనటువంటి సద్గురువులు, అవతారులు ఇలాంటి వాళ్ళందరి దగ్గరికి వెళితే వాళ్ళు తత్వతః ఒక మాటే చెప్తారు, నాయనా నువ్వు పరమాత్మవే అయి ఉన్నావు, కానీ భ్రాంతి వశం చేత, అజ్ఞాన వశం చేత, అవిద్య చేత నేను జీవుడిని అనుకుంటున్నావు అంతే. ఇది తత్కాలవత్తే కానీ అది శాశ్వతం కాదు కదా.
అశాశ్వతమైనటువంటి దృష్టి కదా ఇది. నీ స్వరూప జ్ఞాన దృష్టిని పొందు, దివ్యాత్మ స్వరూపుడు అని తెలుసుకో, పరమాత్మ అనే నిర్ణయంతో స్థిరముగా ఉండుము. దానికి అహం బ్రహ్మాస్మి అనేటటువంటి అనుసంధానం చాలా చాలా ముఖ్యమైనటువంటిది. చదవండి. మహావాక్యానుభవం బోధింపబడుతున్నది. శరీరం మొదలుగా నామ రూప క్రియాగుణములన్నీ దృశ్యములే. తాను వాటినన్నిటినీ దర్శించే ఏకైక ద్రష్ట. వెరీ ఇంపార్టెంట్. దృశ్యం కాదు, ద్రష్ట. దృశ్యమునకు విలక్షణము ద్రష్ట. దృశ్యమునందు కలిసిపోయేవాడు కూడా ఒకడున్నాడు, వాడు జీవుడు. శరీరం, శరీరి. శరీరి అంటే విలక్షణం. ముందు ఈ వివేకం రావాలి. తర్వాత అశరీరి. అశరీరి అన్నప్పుడు ఈ శరీరాన్ని, ఆ శరీరిని రెండింటినీ తీసి పక్కన పెడతాం, అది వేరే విషయం. వృద్ధాప్యం వచ్చిన తర్వాత యవనంతో పని లేదు, బాల్యంతో అసలు కూడా పని లేదు. ఏమండి, బాల్య యవనాలు రెండింటినీ తీసి పక్కన పెడతావా, ఒక్కొక్క దాన్నే పక్క పెడతావా అంటే రెండూ తరించేశానండి అన్నాడు. అలాగే అశరీరి అన్న స్థితికి వచ్చేసేటప్పటికి శరీరం, శరీరి రెండింటినీ తరిస్తాడు. అందువలన ముందు మొదటి తరణం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా శరీరం అన్న స్థితి నుంచి శరీరి అన్న స్థితికి మొట్టమొదట విలక్షణం, సాక్షి, మూడవస్థలకి సాక్షి, తురియం అన్నటువంటి నిర్ణయం దాకా ముందు తరించాలి. ఆ తదుపరి అశరీరి అన్న నిర్ణయం. చదువు. అన్నిటినీ దర్శించే ద్రష్ట వాటిని సవరించగల విద్యాస్వరూపం. అది అవిద్యాస్వరూపం కాదు, అది ఆవిద్యకం నిర్మలం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నాయన, నువ్వు జ్ఞానస్వరూపుడు, అజ్ఞాన స్వరూపుడవు కాదు, వ్యవహార స్వరూపుడవు కాదు, సాక్షి స్వరూపుడవు. ఈ లక్షణాన్ని గుర్తించాలి. నువ్వు లక్షణాన్ని గుర్తించగలిగే సూక్ష్మ బుద్ధి వచ్చినప్పుడు మాత్రమే నువ్వు దానిని నిర్ణయించుకోగలుగుతావు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సూదిలో దారం ఎక్కించడం అందరి వల్ల అయ్యే పని కాదు. ముఖ్యంగా కళ్ళకు సులోచనాలు ఉన్నవాళ్ళు సులోచనాలు తీసి పక్కన పెట్టి ఎక్కించమంటే తెలుస్తుంది అది ఎంత కష్టం. కళ్ళజోడు ఉంది నాకు, ఉమాశంకర్కి. కళ్ళజోడు తీసి పక్కన పెట్టి సూదిలో దారం ఎక్కించమన్నారు అనుకోండి, బ్రహ్మ ప్రళయం వచ్చేదాకా ప్రయత్నం చేసినా అది రాదు, అది ఎక్కదు. అది ఎందుకని తెలియదు, కనబడలేదుగా. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే దృష్టి ఎంత ప్రధానమో తెలుస్తుంది. ద్రష్ట ద్రష్ట విలక్షణం కదా. కళ్ళజోడు చూడలేదు కదా, కళ్ళు చూడలేవు కదా, మనసు చూడలేదు కదా, బుద్ధి చూడలేదు కదా. నేను కదా చూస్తుంది, నేను ద్రష్టను కదా, నేను సాక్షిని కదా, నేను విలక్షణం కదా, నేను దృశ్యం కాదు కదా అని పృథక్కరించటం. దీన్ని ఇట్లా చేయడాన్ని ఏమంటారు? దీన్ని పృథక్కరించటం, నిరసించడం. వెరీ వెరీ ఇంపార్టెంట్. విచారణ దేనికోసం చేశాం? నిరసించడం కోసమే చేశాం. పంచకోశ విచారణ ఎందుకోసం చేశాం? నేను పంచకోశములు కాదని నిర్ణయం చేయడానికి విచారణ చేశాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అవస్థాత్రయాన్ని ఎందుకు విచారణ చేశాం? అవస్థాత్రయం నేను కాదని చెప్పడానికి విచారణ చేశాం. ఇవన్నీ నేతి మహావాక్యాన్ని వాడాలి అధిగమించేటప్పుడు. చివరిలో వాడితే నువ్వేమై ఉన్నావు? అహం బ్రహ్మాస్మి. ఇవన్నింటినీ పృథక్కరించేస్తే ఈ అనేకంగా ఉన్నటువంటి అంతా పృథక్కరించబడినప్పుడు, నిరసించబడినప్పుడు ఏ కేవల సాక్షి మిగిలిపోయాడు, ఏ కేవలాత్మ మిగిలిపోయాడు, వాడు పరబ్రహ్మము. చదువు. శరీరాది దృశ్యములన్నీ స్వచేతనం లేనివి, తనను తాను తెలియలేని అవిద్యారూపములు. అంతే కదా. మరి కళ్ళజోడు ఎప్పటికైనా కన్నుని తెలుసుకోగలుగుతుందే? ఇంపాసిబుల్ కదా. కళ్ళజోడు ఉన్నాయండి, కళ్ళజోడు ఎప్పటికైనా కళ్ళని తెలుసుకుంటుందా? నాట్ పాసిబుల్. కళ్ళజోడుని కళ్ళే తెలుసుకోవాలి ఎప్పటికైనా సరే. అట్లాగే స్వచేతనం కావవి, తమంతట తాము కదలలేవు, పరాధీనమై ఉన్నాయి. ఆ పరం ఏదైతే ఉన్నదో, ఆ పారమార్థికం ఏదైతే ఉన్నదో అది ఆత్మస్వరూపమై ఉన్నది. చదువు. అవిద్యకు విత్ లక్షణం అధిష్టానం. వెరీ వెరీ ఇంపార్టెంట్. విత్ అనగా ప్రకాశం, జ్ఞానం, చైతన్యం.
అనే అర్థాలు ఉన్నాయి. విత్ అన్న ధాతువులో నుంచే విద్య అవిద్య అన్న రెండు పుట్టినాయి. విద్య సాక్షాత్ ప్రకాశ లక్షణం, సాక్షాత్ చైతన్య లక్షణం, సాక్షాత్ జ్ఞాన లక్షణం, సాక్షాత్ ఆనంద లక్షణం, స్వాత్మానంద లక్షణం. విషయానంద లక్షణం కాదది, స్వాత్మానంద లక్షణం. సత్ అనేటటువంటి ఉనికి ద్వారా వ్యక్తమయ్యేది విత్. వ్యతిరేకం, ఆపోజిట్, అవిద్య. కాబట్టి విద్యను ఆశ్రయిస్తావా అవిద్యను ఆశ్రయిస్తావా? చాయిస్ ఈజ్ యువర్స్. చదవండి. అధిష్టాన విత్ లక్షణం ఆధారంగా అవిద్య ప్రవర్తిస్తుంది. విషయములను అవగాహన చేసే రూపంగా మలినంగా ప్రవర్తిస్తుంది. అది నేనే బాస్, నేనే కింగ్, నేనే ఆ కింగ్షిప్ రాజ శబ్దాన్ని అన్వయం చేస్తుంది అనమాట ఎప్పటికప్పుడు. అవిద్య అంటే ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్. నన్ను గుర్తించలేదు, నేను గుర్తింపబడలేదు, నాకు చైర్ వేయలేదు, అది కూడా పెద్ద చైర్ వేయలేదు. చిన్న చైర్ సరిపోదు, పెద్ద చైర్ కావాలి. చూడండి, చిన్న పిల్లవాడికి 2వ సంవత్సరం యానివర్సరీ చేస్తున్నాం అనుకోండి, అక్కడ చిన్న చైర్లు పెద్ద చైర్లు అన్నీ ఉంటాయి. వాడు చిన్న చైర్లో కూర్చోడు, వెళ్ళి సరాసరి పెద్ద చైర్లో కూర్చుంటాడు. ఏంట్రా, నా చైర్ ఇది, నేను పెద్ద చైర్లో కూర్చుంటాను. 2 years బాయ్, సేమ్ ప్రాబ్లం. నాకు అన్ని చోట్ల అదే కనపడు. సీఎం చైర్, పిఎం చైర్, ఏ చైర్ అయినా తీసుకోండి, పెద్ద చైర్ కావాలి నాకు. ఐడెంటిటీ క్రైసిస్, అంతకుమించి ఏమీ లేదు. నేనే ఇంటి యజమాని అంటే నేనే ఇంటి యజమాని. భార్యాభర్తలు కూడా ఇలాగే అనుకుంటుంటారు. నేనే లీడర్ అంటే నేనే లీడర్, నేను ఫాలో అయ్యారా, నేనెందుకు ఫాలో, నేను ఫాలో అయ్యాను కాదు, నేనే లీడర్ అంతే. ఇదేంటి ప్రాబ్లము? అన్ని మానవ సంబంధాల్లో ఉంటుంది ఈ ప్రాబ్లం, ఐడెంటిటీ క్రైసిస్. ఇది అవిద్య, అజ్ఞానం. అర్థం ఉంది ఏమైనా? నువ్వెవరు? ప్రశ్న వేసుకో, ఇప్పుడు వేసుకోవాలి ప్రశ్న. ఎక్కడెక్కడైతే ఐడెంటిటీ క్రైసిస్ వస్తుందో అక్కడ ప్రశ్న వేసుకోను. విద్యాస్వరూపుడువా అవిద్యాస్వరూపుడువా? విద్యాస్వరూపుడవు కదా, పరమాత్మవే కదా. అసలు నీకు రాగద్వేషాలు ఎలా వచ్చినాయి? ఎలా నువ్వు వేరని చెప్పగలుగుతావు? అలా చెప్పలేవు కదా. ఒకటే అయి ఉండగా వేరని ఎలా చెప్తావు? అసాధ్యం కదా. అప్పటికీ చెప్తూనే ఉన్నావు, నాయన ప్రధానము పురుషుడు వేరుగా లేరు నాయన, రెండు ఒకటిగానే ఉన్నాయి బాబు. ప్రధాన పురుషేశ్వర. చూడండి, ఈశ్వరత్వంలో ఈ ప్రధానము పురుషుడు కలిసిపోయి ఉన్నాయి, సహజంగా ఉన్నాయి, వేరుగా ఎక్కడున్నాయి? జాగ్రత్తగా జీవేశ్వరైక్యాన్ని, జీవబ్రహ్మైక్యాన్ని లక్షణ లక్ష్యం ద్వారా నిర్ణయం పొందాలి. చదవండి. నీటి మట్టం మీద గాలి ప్రభావం చేత నీరు బుడగగా రూపమును పొంది త్వరలో బుడగ రూపం నశించినట్లు నశించే విషయములను అవగాహన మలినంలో అవగాహన చేసి శరీరాది దృశ్యములు ద్రష్టవలే ప్రవర్తించిన నశించేవిగానే ఉంటది. అంతే కదా. సముద్రం ఎప్పుడు ఉంటుంది, అలలు వచ్చిపోతూ ఉంటాయి, బుడగలు వచ్చిపోతూ ఉంటాయి. బుడగలకి నశించే లక్షణం ఉంది కదా అని సముద్రానికి ఉన్నదని ఆపాదించామనుకోండి, సముద్రం కూడా నశించేదే కదండి అన్నాం అనుకోండి, ఎలా చెప్పగలవా అంటే నా కళ్ళ ముందు కనబడుతుందిగా, అలా వచ్చిపోయింది, అలా ఎట్లా అయితే వచ్చిపోయిందో సముద్రం కూడా అలాగే వచ్చిపోతుందండి అన్నాను. ఇది ఎవరైనా ఒప్పుకుంటారా? బుడగలు వచ్చిపోతాయి, మన కళ్ళ ముందే బుడగలు పుడతాయి పోతాయి. మరి సముద్రం కూడా అలాగే పోతుందండి అన్నామంటే ఒప్పుకుంటామా? అంటే ఎందుకు ఈ ఉపమానాన్ని వాడారు? బుడగలు వచ్చిపోవడం కర్మచక్రం, సముద్రం వచ్చిపోవడం కాలచక్రం. మరి కర్మచక్రానికి అన్వయమయ్యేటటువంటి లక్షణాన్ని, సూత్రాన్ని, సూచనల్ని కాలచక్రానికి అన్వయం చేస్తే రెండిటికి ఒకే అన్వయం కుదరదు. డివైన్ లా ఈజ్ డిఫరెంట్, హ్యూమన్ లా ఈజ్ డిఫరెంట్. శరీరధారి అయినటువంటి జీవుడికి వర్తించేటటువంటి కర్మచక్రంలో ఉన్నటువంటి చట్టాలు, నియమాలు, నియతులు, పరిణామం వేరు.
కాలచక్ర పరిధిలో ఉన్నటువంటి దివ్యత్వానికి సంబంధించిన సూత్రాలు, లక్షణాలు, పరిణామం వేరు. జాగ్రత్తగా దీని దానికి ముడిపెట్టకూడదు అనమాట. ఈ ముడిపెట్టే ప్రయత్నం జాతకం జ్యోతిషంలో కనబడుతుంది. నీకు 3వ రాహు ఉన్నాడు, 4వ ఇంట్లో కేతు ఉన్నాడు, 5వ ఇంట్లో గురువు ఉన్నాడు అని అక్కడ ఉన్నటువంటి సెలీషియల్ పవర్స్, విశ్వంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం చేత కనబడుతున్నటువంటి వాటిని ఇక్కడ భౌతికంలో ఉన్నటువంటి జీవుడికి అన్వయం చేసి చెప్తూ ఉంటాం. ఈ చెప్పడం కూడా సాంఖ్య విచారణ మోడలే. ఎలాగా? ఇక్కడ పిండాండ విచారణ చేస్తూ ఉంటాం, లక్ష్యంగా బ్రహ్మాండాన్ని చూపిస్తూ ఉంటాం. ఇక్కడ ఇంద్రియాల గురించి చెప్తూ ఉంటాం, ఇంద్రియ వ్యవహారం, ఇంద్రియ విషయాల గురించి చెప్తూ ఉంటాం. లక్ష్యంగానేమో బ్రహ్మాండంలో ఉన్న తత్వాల గురించి చెప్తూ ఉంటాం. జాగ్రత్తగా పిండాండ స్థాయి నుంచి బ్రహ్మాండ సాక్షి అనేటటువంటి స్థాయికి నిన్ను పరిణమింప చేయడమే విచారణ యొక్క ఉద్దేశ్యం. చదువు. ఇందుకు విలక్షణం అంటే వ్యతిరేక లక్షణం అహం బ్రహ్మ ఇతి, నేను సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణముల బ్రహ్మమునే అన్న మహావాక్య దర్శనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. జీవుడు ఏమనుకున్నాడంటే, నాకు ప్రపంచంలో 2 కావాలండి, లవణం, అన్నము, ఉప్పు, అన్నం, ఈ 2 ఉంటే చాలురా బాబు అన్నాడు. వీడు ఈ మాటలు అడిగేవాడు ఎవడు? జీవుడు. చూడండి, ఆవిడ అమ్మవారికి ప్రసాదం అని పులిహార తయారు చేసింది. అంతా అందంగా కనబడుతుంది, పసుపచ్చగా ఉంది, తిరగమూత కూడా బాగా కనబడింది. కానీ అందులో ఉప్పు వేయలేదు. మరి ఇప్పుడు అంతా బాగా తయారు చేశా కదండి అంటే ఏమైంది? ఉప్పు వేయకపోతే ఒప్పదు రుచుల. కాబట్టి మానవుడికి ఏం కావాలి? లవణము, అన్నము, ఈ 2 కావాలి. జీవుడికి లవణము, అన్నము, ఈ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉప్పు లేకపోయినా సరే హాస్పిటల్కి వెళ్ళి ఉప్పు నీళ్ళు పెట్టించుకోవాలి. అన్నం లేకపోతే అన్నానికి కూడా అదే ప్రత్యామ్నాయం. జాగ్రత్తగా గమనించుకోవాలన్నమాట. మరి బ్రహ్మమునకో, ఆయనకు కూడా లవణము, అన్నమే ప్రధానమండి అని చెప్తామా? అలా ఎలా చెప్తాం? వ్యతిరేకం కదా. ఇక్కడున్న లక్షణం అక్కడ లేదు. అక్కడ ఉన్నటువంటి సాక్షిత్వాన్ని ఇక్కడ అన్వయం చేయాలి, కానీ ఇక్కడున్న లవణాన్నాలను పట్టుకెళ్ళి అక్కడ పెట్టకూడదు. బ్రహ్మ పదార్థం అంటే ఉప్పే బ్రహ్మ పదార్థం అండి. ఉప్పు లేకపోతే ఏ జీవితం లేదు కాబట్టి, జీవము లేదు కాబట్టి ఉప్పునే బ్రహ్మ పదార్థంగా భావిద్దామండి అంటే అన్వయ దోషం రావడల్లా. అందువల్ల ఇట్లా భౌతికమైన లక్షణాలతో, భౌతికమైన పదార్థ సత్యాలతో దాన్ని అన్వయం చేయకూడదు. బ్రహ్మం అనేటటువంటి దాని యొక్క యథార్థ సచ్చిదానంద నిత్య నిర్మలతాత్మన అనేటటువంటి లక్షణాలతోనే అన్వయం చేయాలి. చదువు. నేను చేస్తూ ఉన్నాను అన్న వాక్యంలో చేస్తూ అన్న చేష్ట, నేను ఉన్నాను అన్న ఉనికికి దృశ్యం. అంతే కదా. నేను ఉంటేనే కదా ఏదైనా చేసేది. నేను లేకపోతే ఏం చేస్తాను? ఏమీ చేయలేను కదా. ఇప్పుడు ఇంతకీ ఉన్నావా లేవా అన్న ప్రశ్న వేసుకోవాలన్నమాట. ఇంతకీ ఉప్పు వేస్తే ఉన్నట్ట, ఉప్పు వెయ్యకపోతే లేనట్ట? ఏమంటే ఉప్పు వెయ్యాలన్నా నువ్వు ఉండాలి, ఉప్పు వెయ్యకపోవడం అన్నా నువ్వు ఉండాలి. నువ్వు లేకుండా ఆ పని జరగడం లేదుగా. కాబట్టి ఉనికి అన్నటువంటి సత్స్థితిని గుర్తించాలే కానీ వ్యవహారాన్ని మాత్రమే సత్యంగా గుర్తించకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చేష్ట కర్మ క్షీణించే స్వభావం కలవి. కర్మ, చేష్ట, కర్మ రెండిటికి క్షీణ స్వభావం ఉంది. అందువలనే మానవుడు ఎప్పటికప్పుడు నేను హీనుడను, నేను దీనుడను అనే భావాన్ని పొందుతూ ఉంటాడు. నేనేం చేయలేనండి బాబు, నా చేత కాదండి బాబు, నా వల్ల అవ్వటం లేదు బాబు, నేను ఉండలేకపోతున్నాను బాబు, నేను చేయలేకపోతున్నాను బాబు అంటుంటాడు. నేను హీనుడను, దీనుడను, మనలో ఈ లక్షణాలు పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. నా వల్ల కావట్లేదండి, నేను ఎదిరించలేకపోతున్నాను, నేను ఉండలేకపోతున్నాను అంటుంటాడు. ఇదంతా జీవభావం. ఈ బలహీనత అంతా కూడా క్లైబ్యత. దీనికి అంతటికి కలిపి ఒకటే పేరు, క్లైబ్యం. అర్జునుడు కూడా ఏం చెప్పాడు? నా వల్ల కాదు బాబు యుద్ధం చేయటం, నేను ఎవరితో యుద్ధం చేయలేను, నేనేం చేయలేను అన్నాడు. ఈశ్వరుడు పరమాత్మ 770 శ్లోకాలు ఇప్పుడు చెప్పాడా?
చెప్పలా 15-20 మినిట్స్లో అయిపోయింది పాఠం అంతా. 15-20 నిమిషాల్లో అయిపోయింది భగవద్గీత అంతా కూడా. మళ్ళా అర్జునుడు గాంధీవం పట్టుకున్నాడు, యుద్ధం చేసేసాడు, అయిపోయింది. అలాగే ఆత్మబోధ కూడా సరిగ్గా అన్ని శ్లోకాలు వింటే 23 నిమిషాలు వస్తుంది అంతే. మనం ఇప్పుడు 100 గంటలు అయిపోయినాయి ఇప్పటికి. 100 గంటల నుంచి చెప్తూనే ఉన్నాం. ఏది 30 శ్లోకాలు. కానీ అది మామూలుగా చదివితే ఎంతసేపు వస్తుంది అంటే 23 నిమిషాలు వస్తుంది అంతే. 23 నిమిషాల్లో ఆత్మబోధ మొత్తం అయిపోతుంది. కానీ మరి మనం వ్యాఖ్యానం చెబుతూ పోతే ఏమైపోయింది? ఇప్పుడు విశదీకరిస్తూ పోతే ఎంత అయిపోయింది? పెద్ద సముద్రం అంతా తయారైపోయింది ఇప్పుడు. అర్థమైందండి? కాబట్టి జీవభావంతో చూసినప్పుడు ఇలా విస్తారం అయిపోతూ ఉంటుంది. అదే వెనక్కి విరమిస్తే ప్రజ్ఞాన ఘనం రేపపాట్లో అయిపోతుంది. కాబట్టి జ్ఞానం ఆగంతుకమే గాని క్రమం కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సంసిద్ధత కలిగినటువంటి వాడికి జ్ఞానం ఆగంతుకము, రెప్పపాటులోనే నీకు ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలిగిస్తుంది. సత్స్థితి యందు నువ్వు ఉండటం అన్నటువంటి ఒక్క లక్షణాన్ని, ద్రష్ట అన్న ఒక్క లక్షణాన్ని గనక నిలబెట్టుకుంటే రెప్పపాటులో నువ్వు ఆత్మస్వరూపుడు అని తెలుసుకోవచ్చు. అది కూడా ఎక్కువే. అదే దాన్ని చెవిలో ఇల్లు కట్టుకునే శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా తెలుసుకోవాలనుకున్నాడు ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని. ఏం చేయాలి? 12 సంవత్సరాలు, 12 జన్మలో, లేకపోతే పక్కన ఇంకో 0 పెడితే 120 జన్మలో పట్టొచ్చు. ఎప్పటికవుతుందంటే గ్యారెంటీగా చెప్పలేం. ఎందుకని? శ్రవణం చేస్తూనే ఉండాలి, మననం చేస్తూనే ఉండాలి. కానీ ఏమంటే శ్రవణ మనన నిధిధ్యాసలు చేయొద్దంటారా అయితే అన్నాడు అనుకోండి, అసలుకే స్కూల్కే వెళ్ళకపోతే విజయం వస్తుంది. కాబట్టి మహానుభావులైన వాళ్ళకేమో జ్ఞానం ఆగంతుకం, అంటే బోధాకాలంలోనే, సూచన చేయబడిన కాలంలోనే, ఉపదేశ కాలంలోనే ఆ స్ఫురణను అందుకోగలిగిన, అవబోధన అందుకోగలిగినటువంటి వాడు సత్శిష్యుడు. వాడికి శ్రవణ మనన నిధిధ్యాసలు అవసరంలా. వాడు లక్షణయుతుడు. వాడు ఆల్రెడీ ఆ పూర్వంలో అదంతా చేసేసాడు. ఆ బ్యాక్ డ్రాప్లో ఆ జ్ఞానం అంతా ఉంది. జస్ట్ ఫార్మల్గా ఎవరో ఒకరు రిబ్బన్ కట్ చేస్తే చాలంతే, ఎవరో ఒకరు ఉపదేశం ఇస్తే చాలంతే. ఆ ఉపదేశ కాలంలోనే ఆ స్థితిని అనుభవించేస్తాడు. నిర్ణయం అయిపోతుంది వాడికి. ఇది చిట్ట చివరి మాటలు, కైవల్యానికి సంబంధించిన మాటలు. పరము పరాత్పరము అంటే అర్థం ఏమిటి? త్రయమంత్రం అని మన వాళ్ళు అంటుంటారు. అంటే ఏంటి? ద్వాదశి, షోడశి, పంచదశి, నానావతలు ఉన్నటువంటి పూర్ణమంత్రం. ఇవన్నీ కూడా ఎటువంటి వాడికి అంటే ఎవడైతే లక్షణయుతుడై ఉన్నాడో, ఉపదేశ కాలంలోనే ఆ అవబోధ ద్వారా, స్ఫురణని మౌన వ్యాఖ్య ద్వారా అందుకోగలడు. ఎవరికైతే శ్రవణ మనన నిధిధ్యాసలు అవసరం లేదు అలాంటి వాడికి అది పనికొస్తాయి. కానీ లవణము అన్నం దగ్గర ఉన్నటువంటి వాడిని చిట్ట చివర పూర్ణ మంత్రం చెప్పేసి నువ్వు శాంతం లేకుండా పోయావు పో అన్నావు అనుకోండి, మళ్ళీ వీడి తెలివి ఎక్కడికి వచ్చి కూర్చుంటుంది? మళ్ళా లవణము అన్నం దగ్గరకు వచ్చే కూర్చుంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందుకని బోధించేటటువంటి గురువు శిష్యునిలో ఉన్నటువంటి ప్రజ్ఞాన స్థితిని గుర్తుపట్టాలి, చైతన్య పరిణామ స్థితిని గుర్తుపట్టాలి. తద్వారా అతనిని ఎక్కడ సరిచేస్తే, ఎక్కడ సహాయం చేస్తే, ఏ దానిని అధిగమించే దగ్గర అతను ఇబ్బంది పడుతున్నాడో గమనిస్తే అక్కడ సహాయం చేయడం రావాలన్నమాట. ఇలా గురువుకి ఈ ఆత్మబోధ అవసరమే, శిష్యుడికి కూడా అవసరమే. ఎక్కడ ఏం చెప్పాలో తెలిసి ఉండాలి, ఏ సహాయం చేయాలో తెలిసి ఉండాలి, అలా దాటించడం కూడా రావాలి. ఇది జాగ్రత్తగా బోధాధికారులు, గురువులు గుర్తుపెట్టుకోవాలి. అనుసరించేటటువంటి వారు ఏం చేయాలి? జాగ్రత్తగా ఇదే సంబంధత్రయాన్ని జాగ్రత్తగా అనుసరించాలి. ఈ సంబంధత్రయం చాలా విశేషమైనదండి. గురువుకి పనికొస్తుంది, శిష్యుడికి పనికొస్తుంది. చాలా జాగ్రత్తగా ఉపయోగించాలన్నమాట. చైతన్య స్వాధీనత కలిగిన వాడు గురువు, మనసే స్వాధీనపడని వాడు శిష్యుడు. చూడండి ఎంత తేడా ఉందో వీళ్ళిద్దరి మధ్య. చైతన్యమే స్వాధీనమై ఏ శిష్యుని హృదయాంతరంగంలో అయినా పని చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు గురువు. తన మనస్సు తనకే స్వాధీనపడని వాడెవడో వాడు శిష్యుడు. ఇప్పుడు ఈ తన మనస్సు తనకే స్వాధీనపడని శిష్యుడు తప్పక శ్రవణ మనన నిధిధ్యాసలు చేయాలా వద్దా? చేయాలి. ఎందుకని?
నీవు చైతన్య స్వరూపుడు అని తెలియజెప్పేటటువంటి ఏకైక సాధనం శ్రవణ మనన నిధిధ్యాసనం. వీటి ద్వారా నువ్వు చైతన్య స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, ప్రకాశ స్వరూపుడు, ఆనంద స్వరూపుడు, సత్స్వరూపుడు అనే నిర్ణయాన్ని పొందాలి. ఒకసారి సత్స్వరూపుడు అన్న నిర్ణయం పొందాడు అనుకోండి, సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఈ నిర్ణయం దగ్గర ఉండిపోతాడు. ఇలా ఉండిపోయినటువంటి వాడికి ఇప్పుడు త్రయమంత్రం, ఇలా ఉండిపోయినటువంటి వాడికి ఆ త్రయమంత్ర ఉపదేశం ద్వారా పరాత్పర నిర్ణయం అవుతుంది, ఆ బయలు నిర్ణయం అవుతుంది. అందుకని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న నిర్ణయం అవస్థాత్రయంలో ఎవరైతే పొందారో వాళ్ళు త్రయమంత్రాన్ని ఉపదేశం పొందడానికి అధికారులు. ఇలా జాగ్రత్తగా ఈ ఉపదేశ క్రమాన్ని మనం అన్వయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు ఆత్మబోధలో ఇక్కడ బ్రహ్మానుభవం, బ్రహ్మానుసంధానం, అహం బ్రహ్మాస్మి మంత్రోయాని అనుసంధానాన్ని గురించి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎందుకని ఈ అహం బ్రహ్మాస్మికి లక్ష్యం ఏదై ఉన్నది అంటే అయమాత్మ బ్రహ్మ. నిర్ణయవాక్యం అయమాత్మ బ్రహ్మ, అక్కడ దాకా వెళ్ళాలి. తప్పక ప్రజ్ఞానం బ్రహ్మ దగ్గర శిష్యుడు మొదలై అహం బ్రహ్మాస్మి అనే అనుసంధానంతో అయమాత్మ బ్రహ్మం అనే నిర్ణయం దగ్గర మిగిలిపోవాలి. అంతేగాని మరలా కిందకి రాకూడదు. నువ్వు తత్వమసి మహావాక్యాన్ని నువ్వు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నప్పుడు అదే చెప్తాడు, అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు అదే చెప్తాడు. అయమాత్మ బ్రహ్మం అనే నిర్ణయం చెప్పేస్తే ఇహ తత్వమసితో పని లేదు. ఎందుకని జీవుడే బ్రహ్మమని నిర్ణయం అయిపోయింది వాడికి. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతనః త్యజేదజ్ఞాన మాలిన్యం సోహం భావేన పూజయేత్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా జాగ్రత్తగా ప్రజ్ఞాన ఘనమైనటువంటి దాన్ని మనం సామాజిక వ్యాఖ్యలలో కూడా అనేక వ్యవహార నియమాలలో కూడా చూడవచ్చు. చదవండి. చేష్ట కర్మ క్షీణించే స్వభావం కలవి, వాటికి నేను ఉన్నాను అన్న ఉనికి అధిష్టానం ఆధారం. ఉన్నదున్నట్లుగా ఉండుట అన్న లక్షణం ద్వారా అధిష్టాన నిర్ణయాన్ని పొందాలి. సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములు స్వభావముగా కలది. చూస్తూ మొదలైన చేష్టలు కర్మలు అన్నీ నశించని నిర్మలమైనది సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములు లక్షణాత్మకంగా వ్యక్తమవుతున్న నేను ఉన్నాను అన్న ఉనికి స్వభావం. చెప్పేశాం ఇదంతా, ఆలోచించేసి విచారణ చేశాం. ఈ ఉనికి జీవుని విషయములలో వ్యాపించిన బ్రహ్మస్వరూపం. అటువంటి విశాలమైన బ్రహ్మమునే నేను అన్న అహం బ్రహ్మ ఇతి మహావాక్యానుభూతి నిర్మలమైనదిగా తెలియవలెను. సూత్రే మణిగణ ఇవ. మణులన్నీ ఒక సూత్రం మీద గుచ్చబడ్డాయి. మణులు కనబడుతున్నాయి కానీ దారం కనబడలేదు. దారం సామాన్యం, మణి విశేషం. జీవులందరూ మణులు, వెనకొన్న సూత్రాత్మ పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ వలె సామాన్యముగా సర్వజీవుల యందు వ్యాపకమై ఉన్న చైతన్యముగా బ్రహ్మముగా నిర్ణయం పొందాలి. సరే. శరీరాదులందు ఆత్మభావం, దేహాత్మభావం సంస్కారంలో పోషింపబడుతున్నవి, ప్రవర్తనలో కాదు. అంతే. ఈ విభజన తెలియాలట. మానవులు అవి ప్రవర్తనకు వస్తేనే తెలుసుకోగలుగుతున్నాం. వాడు అలా ఎందుకు అన్నాడండి, వీడు ఇలా ఎందుకు ఉన్నాడండి, వాడు అలా ఎందుకు చేసాడండి అనే ప్రశ్నలు మానవులు వేసుకుంటూ ఉంటారు. వాడు అలాంటి వాడు కాబట్టి అలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు, వాడు అలాంటి స్వభావం కలిగి ఉన్నవాడు కాబట్టి అలా వ్యవహరించాడు. మరి ఇప్పుడు జీవభావం సంస్కారంలో పోషించబడుతుందా, చేష్టలో పోషించబడుతుందా?
గమనించాలన్నమాట. ఇప్పుడు తనను తాను స్వాధ్యాయం చేశాడు. స్వాధ్యాయం చేస్తే రకరకాలైన చేష్టలు వ్యవహారముల ద్వారా తనను తాను గుర్తుపట్టే ప్రయత్నం కూడా చేశాడు. చేస్తే దేహాత్మ భావం అనేది సంస్కారంలో పోషించబడుతుందా, చేష్టలో పోషించబడుతుందా? చేష్టలో పోషించబట్టలేదు, కేవలం ఖర్చు అవుతుంది. స్వభావయుతంగా సంస్కారంలో ఏముందో అదే చేష్టలో వ్యక్తమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా శుద్ధమైనటువంటి జ్ఞానాన్ని సంస్కారంలో పొందాలి. జీవభావంతో నిండినటువంటి దానిని, దేహాత్మ భావంతో నిండినటువంటి ఇంద్రియాదులను దివ్యాత్మ భావం చేత పూరించాలి. ఇది సాధన. ప్రతివారు ధ్యానంలో ఏం చేయాలి, సమాధి నిష్టలో ఏం చేయాలి అంటే, దేహాత్మ భావంతో ఉన్నటువంటి సర్వేంద్రియాలను దివ్యాత్మ భావంతో పూరించడమే ధ్యానం. ధ్యానానికి ఇది నిర్వచనం. నీవు విషయాత్మకంగా, విషయానంద ప్రేరితంగా ఉన్నటువంటి మనసును దివ్యాత్మస్థితి యందు సత్, చైతన్య, జ్ఞాన, ప్రకాశ, ఆనంద లక్షణాలతో ఉన్నదున్నట్లుగా ఉండునట్లుగా, అవ్యవహారిగా ఉండునట్లుగా నిలకడ చెందించి దివ్యాత్మ భావము చేత పూరించాలి. ఇది చాలా చాలా ముఖ్యము. దీనికి ఉపమానం చెప్తాం. ఏం చెప్తాం? దానికి ఏం పని పాట లేదండి. ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది, ఏదో పని చేయడానికి ప్రయత్నిస్తుంది మనసు. ఏదో ఒక చేష్ట, దాని పని పాట లేదు. నా దగ్గర చాలా పనిముట్లు ఉన్నాయని ఆ పనిముట్లని ఉపయోగిస్తూ ఉంటుంది అంతే. అదే ఒక పనిముట్టు. మనసును ఎవరైతే పనిముట్టుగా తెలుసుకోగలిగారో వాళ్ళు మాత్రమే దానిని దివ్య ఆత్మస్థితి యందు ఉంచగలుగుతారు. అదే మనసే నేనుగా ఉన్నటువంటి వాడు దేహాత్మ స్వరూపంగా ఉంటాడు. ఈ రెండు విభజనల్ని జాగ్రత్తగా గుర్తించి దానికి నిరంతరాయంగా చేసేటువంటి, ఎప్పటికీ అవ్వనటువంటి పనులు చెప్పాలి. ఈ మనసుకి ఎటువంటి పని చెప్పాలి? అది ఎప్పటికీ ఆ పనిని పూర్తి చేయలేదు కూడా, అశక్తం. అది నీకు సాధ్యమే కానీ దానికి అశక్తం. అటువంటి పని అప్పచెప్పాలి దానికి. అందుకని ఉపమానంగా ఏం చెప్తారు, బాబు ఈ చెట్టు పైకి ఎక్కుతూ ఉండు, కిందకి దిగుతూ ఉండు, ఎక్కుతూ ఉండు, దిగుతూ ఉండు అన్నాం అనుకో, ఇంకా అదంతే ఎక్కుతూ ఉండు, దిగుతూ ఉండు, ఎక్కుతూ ఉండు, దిగుతూ ఉండు. అది ఎప్పటికీ అవదా ఆ పని. అలాగే మనలో ఒక ప్రాణ స్తంభం ఉంది. మనం కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను విడిచిపెడుతూ ఉంటాం, వదిలిపెట్టి తీసుకుంటాం. దీనికి ఇది పట్టుకెళ్ళి మనసును తగిలించాం. అది జపం ద్వారా కానీ ధ్యానం ద్వారా కానీ ఎలా అయినా పర్వాలేదు. ప్రాణంలో బలం ఉన్నటువంటి వాడేమో జపం ద్వారా చేస్తాడు, మనసులో బలం ఉన్నవాడేమో ధ్యానం ద్వారా చేస్తాడు, బుద్ధిలో బలం ఉన్నవాడు విచారణ ద్వారా చేస్తాడు. ఈ మూడింటి ఫలితం ఒకటే. జపం ద్వారా చేసినా, ధ్యానం ద్వారా చేసినా, విచారణ ద్వారా చేసినా ఎండ్ రిజల్ట్ ఏమై ఉండాలి? నేను దివ్యాత్మ స్వరూపుడను, చైతన్య స్వరూపుడను, పరమాత్మ స్వరూపుడను, శరీరి, అక్షరుడను, పురుషోత్తముడను అనే నిర్ణయాన్ని పొందితే నీకు కైవల్యానికి అధికారిత్వం వస్తుంది. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి